నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్ అండ్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజర్. ఇప్పుడు మనకి 2024 ఎలక్షన్స్ చాలా రోజులైంది అనౌన్స్ చేసి. ఇది మనకి రేపు 18th నుంచి 18th టు 25th వరకు నామినేషన్స్ గడువు. నామినేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం నామినేషన్ వేసిన దాని మీదే మన జాతకం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు లేనట్టుగా ఒక 2 months గ్యాప్ రావటం వల్ల హెవీ ఎక్స్పెండిచర్ వచ్చేసింది చాలామందికి. దీంట్లో మీకు రేపు నామినేషన్ వేయటం అనేది ముఖ్యం. ఎలక్షన్ డేట్ అనేది మన చేతుల్లో లేదు, అది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. ఈ 18th నుంచి 25th వరకు ఎవరైనా ఈ కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఫస్ట్ మీ జాతకాన్ని విశ్లేషించండి. జ్యోతిష్యం ప్రకారంగా ఆస్ట్రాలజీ ప్రకారంగా విశ్లేషించుకొని మన పీరియడ్ ఎలా ఉందో మీకు ప్రతి ఒక్క ఆస్ట్రాలజరు ఉంటారు, ప్రతి ఒక్కరికి ఉంటారు, నాకు తెలుసు. వాళ్ళ చేత విశ్లేషించుకోండి. ఈ జ్యోతిష్య ప్రకారంగా మీరు మంచి ముహూర్తంలో నామినేషన్ వేయటానికి ట్రై చేయండి. ఈ ముహూర్తం అంటే ఇన్ డీటెయిల్గా డెప్త్గా వెళితే కొన్ని జాతకాలకి కొన్ని తిథులు మంచివి కాదు. తిథులు కూడా చూసుకోవాలి. జనరల్గా మనం ఏమంటే దశమి వచ్చిందండి, ఏకాదశి వచ్చిందండి, పౌర్ణమి వచ్చిందని అని అంటూ ఉంటారు. కానీ చాలా డెప్త్గా వెళ్తే ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రాశి వాళ్ళకి వాళ్ళ పుట్టిన తిథి ప్రకారంగా కొన్ని తిథులు మంచివి కాదు. మనం చాలామందికి దశమి ఏకాదశి మంచిది అంటారు, చాలామందికి అది పడదండి. కానీ మేము దశమి రోజు చెప్పుకున్నామంటే ఏంది ఇది కుదరట్లేదు అంటారు. డెప్త్గా చాలా లోపలికి వెళ్తే కానీ ఈ విషయం తెలియదు. ఇది చూసుకోండి. తర్వాత మంచి ముహూర్తం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముహూర్తంతో పాటు అందరూ కూడా ఓన్లీ ఆ ముహూర్తం చూస్తున్నారండి. అలా కాకుండా ఆ టైంకి నవాంశ టైం కూడా చూసుకొని నవాంశ ముహూర్తం కూడా చూసుకోండి. నవాంశ ముహూర్తం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు ఆ టైం ప్రకారంగా ఆ లగ్నాన్ని చూసి ఆ లగ్నం ప్రకారం బాగా ఉంది అని అనుకుంటారు. నవాంశ లగ్నము కూడా చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అంటే కోట్ల రూపాయలు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకో. దీనితో పాటుగా జనరల్గా ఇండియాలో ఎక్కడ ఏ పార్ట్లోనూ పంచపక్షి శాస్త్రము చూడరు. పంచపక్షి అంటే నథింగ్ బట్ మనకి భావాలు. ఇది పంచపక్షి. ఒక రోజుని ఒక 5 భాగాలుగా అంటే 2 hours 40 minutes లాగా విభజిస్తారు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు పుట్టిన తిథి ప్రకారంగా శుక్లపక్షం కానీ కృష్ణపక్షం కానీ అలా దాని ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళకి ఒక పక్షి వస్తుంది. 5 పక్షులు ఉంటాయి, దీంట్లో ఒక పక్షి వస్తుంది. ఆ పక్షి వీళ్ళు పెట్టుకున్న ముహూర్తం ఇది ఎవ్వరూ చూడరు, ఇంతవరకు ఎవరు చూడరు. నేను చాలా సంవత్సరాల క్రితం తీసుకొచ్చాను, కానీ దీనికి ఎక్కువగా ప్రాముఖ్యత లేదు కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఈ ముహూర్తాల్లో మాత్రం ఎలక్షన్స్ కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి చూడండి. నేను 1983 నుంచి న్యూమరాలజీ చెప్తుంటే ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు అందరూ న్యూమరాలజీ పట్టించుకున్నారు. అలాగే ఈ పంచపక్షి శాస్త్రము మీకు ముహూర్త టయానికి మీరు నామినేషన్ వేసే టైంకి పక్షి ఏ స్థితిలో ఉన్నది, పంచపక్షి అంటే ఏం లేదండి, పంచభూతాలు సాక్షిగా అంటాం కదా, పంచభూతాలు ఇవి వాళ్ళకి కన్సర్న్ అయిన పక్షి రూలింగ్లో ఉంటే చాలా మంచిది, 100% రిజల్ట్. లేదు ఈటింగ్ భోంచేస్తూ ఉంటుంది ఆ టైం అయినా పర్లేదు, లేదా వాకింగ్ భోంచేసిన తర్వాత కొంచెం నడక వాకింగ్ చేస్తుంది ఆ టైం కూడా పర్వాలేదు. వాకింగ్ అయిన తర్వాత స్లీపింగ్గా ఉంటుంది. స్లీపింగ్ టైంలో మీరు ఎంత మంచి ముహూర్తం చూసినా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. స్లీపింగ్ తర్వాత డయింగ్ చనిపోతుంది పక్షి. ఆ టైంలో మీరు నామినేషన్ వేస్తే చాలా వేస్ట్ అవుతుంది. అందువల్ల నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, దీనికి ఒక మీకు నచ్చిన మంచి పాండిత్యం ఉన్న పంతులు గారిని కలిసి ఎవరైనా కానీ ఆయన కలిసి మీకు ఎలక్షన్
ముహూర్తం బాగా పెట్టించుకోండి. ముహూర్తంతో అంటే ముహూర్తం దీనికోతో పాటుగా ఆ ముహూర్తానికి ఉన్న నవాంశ లగ్నము కూడా చూసుకోండి. ఈ 2 లగ్నాలు చూసుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా కొన్ని తిథులు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఆ తిథులు అవాయిడ్ చేయండి. తర్వాత అన్నిటికన్నా ముఖ్యం ఈ తిథి ఇవన్నీ చూసుకున్న తర్వాత పంచపక్షి ఇంతవరకు ఎవరు పాటించట్లేదండి. ఇది మొట్టమొదటిసారిగా నేను చెప్తున్నాను. చాలామందికి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి 10-15 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. కానీ ఇప్పుడు పంచపక్షి కూడా ఆ బర్డ్ కరెక్ట్గా ఉన్నప్పుడు చూసుకోండి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ పార్ట్, న్యూమరాలజీ ప్రకారంగా పేరు చెక్ చేయించుకోండి. ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. కొంతమంది పేర్లు నేను చూశాను 16 అక్షరాల్లో ఉంటాయి. 16 అక్షరాల్లో ఉన్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అందువల్ల ఇప్పుడైనా సరే మంచి మీకు నమ్మకం ఉన్న న్యూమరాలిస్ట్ని కలవండి. మంచి న్యూమరాలిస్ట్ ప్రకారంగా ఇప్పుడు కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కరెక్ట్ చేసిన పేరు ఎలక్షన్స్లో రాయటం లేదండి. ఎందుకంటే దానికి కరెక్ట్ చేసే నేమ్ కావాలి అంటే గెజిట్ నోటిఫికేషన్ కావాలి. అందువల్ల కరెక్ట్ చేయించుకోండి. కరెక్ట్ చేయించుకున్న పేరుని సిగ్నేచర్లో వాడండి. సిగ్నేచర్ మనం ఎలాగైనా వాడచ్చు. కొంతమందికి చాలా రాంగ్ నోషన్ ఉంది. సిగ్నేచర్ మనం ఆల్రెడీ పెట్టాం కదా, అవన్నీ ఎలా అవుతాయి, అన్నీ మార్చాలి కదా అని. అన్నీ మార్చక్కర్లేదండి. సిగ్నేచర్ ఎప్పుడైనా ఎవరైనా మార్చుకోవచ్చు. సిగ్నేచర్ మార్చడానికి ముఖ్యంగా బ్యాంకులో మీ సిగ్నేచర్ మార్చుకుంటే సరిపోతుంది. దట్ ఈజ్ ద అథెంటిసిటీ. మీరు ఎప్పుడైనా వేరే దాంట్లో ఎవరైనా అడిగితే మీరు వాళ్ళకు ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో బ్యాంకు వాళ్ళు ఈ సిగ్నేచర్ అని అటెస్ట్ చేసి దానికి రౌండ్ సేల్ తీసి పంపిస్తారు. ఎవరైనా ఈవెన్ పెద్ద వాళ్ళందరూ సిగ్నేచర్ మార్చుకున్నారు. నా దగ్గరికి పెద్ద సీఈఓలు చైర్మన్లు వస్తుంటారు. వాళ్ళందరూ కూడా మార్చుకున్నారు. కాకపోతే చాలామందికి రాంగ్ నోషన్, సిగ్నేచర్ ఇప్పుడు మారుస్తే ఎలా మార్చొచ్చండి. సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సిగ్నేచర్ మన బ్రెయిన్ని తెలియజేస్తుంది, మన నేచర్ని తెలియజేస్తుంది. సిగ్నేచర్ ఈ న్యూమరాలజీ ప్రకారంగా కరెక్ట్ చేయించుకొని దాని ప్రకారంగా సిగ్నేచర్ కరెక్ట్ చేసుకోండి. సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇలా మీరు సిగ్నేచర్ కరెక్ట్ చేసుకొని మీ నామినేషన్ పత్రాల మీద ఈ సిగ్నేచర్ చేసుకొని నేను చెప్పినట్టుగా అంటే మీ ఆస్ట్రాలజర్ చెప్పినట్టుగా ఇవన్నీ ఫాలో అయ్యి మంచి ముహూర్తములో ఆ పంచపక్షి సిద్ధాంతం ప్రకారంగా పక్షి రూలింగ్ టైం కానీ మంచి టైములో ఉన్నప్పుడు మీరు నామినేషన్ వేస్తే తప్పకుండా విజయం పొందుతారు. కొంచెం అటు ఇటుగా అంటే సర్వేలు అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి అని ఏమనుకున్నా మీరు చేసే ప్రయత్నము చాలా బాగా ఉండాలి. ముహూర్తం బాగా ఉండాలి. ముహూర్తంతో పాటుగా ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, పంచపక్షి అంటే పంచభూతాలు కూడా అనుకూలించేటట్టుగా చేసుకోగలిగితే ఇది చాలామందికి 99.99%కి తెలియదు. పంచపక్షి శాస్త్ర ప్రకారంగా ముహూర్తం పెడతాం నాకు తెలిసి 99.9 మందికి తెలియదు. ఎవరైనా మీకు నమ్మకం ఉన్న వాళ్ళని ఆ టైము కనుక్కొని మంచి ముహూర్తంలో పేరు పెట్టించుకొని మంచి సిగ్నేచరు నామినేషన్ పత్రాల మీద చేయగలిగితే, నేను ఇంతకుముందు చెప్పాను రేవంత్ రెడ్డి గారి సిగ్నేచర్ చాలా బాగా ఉంది, హిల్ టైప్ సిగ్నేచర్ అని కూడా చెప్పాను. అలాంటి సిగ్నేచర్ ఇప్పుడు ఎవరైనా కానీ, మొన్న ఒక అతను వచ్చాడు, ఆయన సిగ్నేచరు అని కొట్టాడు. ఆయన ఈ వై అక్షరంతో వచ్చింది, ఆయన పేరు వైతో రాశాడు. ఈ వై కూడా స్మాల్ వై రాశాడు. ఇలా పేరు రాసుకుంటూ వెళ్ళి ముందుకెళ్ళి వచ్చి పేరు మొత్తం కొట్టేసుకుంటూ వచ్చాడు. ఆయన మొన్న నా దగ్గరికి వచ్చి నేను 150 కోట్ల వరకు ఖర్చు పెట్టాను సార్, నాకు రాలేదు అని అన్నాడు. అంతే, వాళ్ళు సెల్ఫ్ డిస్ట్రక్షన్. చాలామంది సిగ్నేచర్లు పేరు కొట్టేస్తుంటారు. కొంతమంది ఇలా కొడుతుంటారు. ఇలా పేరు ఎప్పుడైతే కొట్టేస్తారో, లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నా పేరే ఉందనుకోండి అని కొట్టేస్తాం అనుకోండి. సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఎప్పుడూ పేరును కొట్టేయకూడదు. పేరు ఎప్పుడూ కొట్టేయకూడదు. పేరు కొట్టేస్తే వాళ్ళు చేసే ఎఫర్ట్స్ అన్నీ పోతాయి. ఒక్క నిమిషం మంచి ఇంటర్నేషనల్ సబ్జెక్టుగా ఉండాలి. గ్రాఫాలజీ అనేది నాట్ మామూలు సబ్జెక్ట్. దట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న మంచి గ్రాఫాలజిస్ట్ని కనుక్కొని మీరు ఇనిషియల్స్ ఎలా ఉన్నాయి, క్యాపిటల్ ఎలా ఉంది, లాస్ట్ లెటర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూపించుకొని ఒక్కసారి కరెక్ట్ చేయించుకొని మీరు నామినేషన్ పత్రాల్లో వేసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది.
నేను ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నానంటే రేపు ఎలక్షన్స్ 18 నుంచి 25 వరకు ఎలక్షన్ డేట్. దీంట్లో మంచి డేట్లు చూసుకోండి, మంచి సిగ్నేచర్ చేసుకోండి. మీ పేరులో కరెక్షన్స్ ఏమైనా ఉంటే కరెక్షన్, దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడు చేపించుకోగలిగితే మంచి సిగ్నేచర్తో మంచి ముహూర్తంతో చేసుకోగలిగితే మీకు ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. ఒక 50 కోట్లు తగ్గినట్టే. మీకు విన్నింగ్ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ బ్రైట్. అంటే అందరూ చూపించుకుంటారు, అందరూ చూపించుకోరండి. అదృష్టం ఉన్న వాళ్ళే చూపించుకుంటారు. నేను చాలామందిని చూశాను. నా దగ్గరికి వచ్చిన పిల్లలు పేర్లు పెట్టించుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి గంటలు 2-3 గంటలు మాట్లాడి ఆ పిల్లవాడు అదృష్టం బాగుంటేనే నా చేత పెట్టించుకుంటారు, లేకపోతే మళ్ళీ వస్తామండి అని వెళ్ళిపోతారు. అలా అందరూ పెట్టించుకుంటే అందరూ గెలుస్తారు కదండి అని అనుకోవచ్చు. మీరు జరగదండి. మనకి రాసి పెట్టి ఉన్నవాళ్లే చేపించుకోగలుగుతారు. రాసి పెట్టి బాగా మంచి జాతకం ఉన్న పిల్లలే నా చేత సిగ్నేచర్ చేయించుకుంటారు. నేను చాలామందిని చూశాను. 2-3 అవర్స్ హాఫ్ డే ఉండి కూడా మా మిస్సెస్తో మళ్ళీ మాట్లాడి మళ్ళీ వస్తారండి, జాతకం బాగుంది నేను చూస్తాను. బాగుంటే ఏదేదో మాట్లాడతారు. ఆ ఫీజు ఎక్కువ అండి అని అనుకుంటారు. ఫీజు ఇది స్మాల్ అమౌంట్. 100 సంవత్సరం ఒక లైఫ్కి ఫీజు ఎక్కువ అని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ బిడ్డ జాతకం బాగలేదు. అలాగే అందరూ చూపించుకుంటారని అనుకోవాలి. ఎవరైతే జాతకం బాగుండి కొంచెం ఇదిగా ఉన్నవాళ్ళు, పాజిటివ్గా ఉన్నవాళ్ళు ఈ ప్రిన్సిపల్స్ వాడండి. ఇవన్నీ ఒక్కసారి చెక్ చేయించుకొని చేసుకోండి. ఒక అద్భుతమైన జీవితం వస్తుంది, చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ వెరీ గుడ్. నేను న్యూమరాలజీ మీద 440 పేజీలతో ఒక సమస్తమైన గ్రంథం రాశాను. దీని గురించి న్యూమరాలజీలో అన్ని విషయాలు కూలంకషంగా రాయటం జరిగింది. దీని మీద జ్యోతిష్యం మీద కూడా ప్రిడిక్టివ్ జ్యోతిష్యం అనే బుక్ రాయబోతున్నాను. గ్రాఫాలజీ మీద కూడా బుక్ రాయబోతున్నాను. 3-4 మంత్స్లో వస్తుంది. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.